గుంటూరు నగరంలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని మల్లేలింగం భవనంలో శనివారం మాల్యాద్రి మాట్లాడారు. వరదల కారణంగా విజయవాడ పడిన ఇబ్బందులను గుర్తుంచుకొని జీఎంసీ అధికారులు సత్వరమే స్పందించాలని సూచించారు. కాల్వలలో పూడికతీత పనులు ప్రారంభించి భవిష్యత్తులో రానున్న ముప్పు నుండి నగర ప్రజలను రక్షించాలని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, కాలువల వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉంది. మొన్న కౌన్సిల్ జరుగుతూ ఉంటే కౌన్సిల్ సభ్యులు ఏదైతే కార్పొరేట్లు ఉన్నారో కూడా కార్పొరేట్లు అంతా కూడా ఒక లోతు నీళ్ళలో కౌన్సిల్ హాల్లోకి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ నగరంలో ఏర్పడింది. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం విజయవాడను చూసైనా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే డ్రైనేజీకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థని, అట్లాగే సైడ్ కాలువలకు సంబంధించి ఏదైతే అనేక సంవత్సరాలుగా పూడిపోయిన కాలువలన్నీ కూడా ఓ పక్క మిషన్లు కూడా వచ్చినాయి. ఆ మిషన్లు కాలువలు తీయాల్సింది వదిలేసి చెత్త తీస్తూ దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు తప్ప ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ నగరం అంతా కూడా జలమయమవుతూ ఉంది. ఏదైతే చిన్నపాటి వర్షం పడ్డ మున్సిపల్ కార్పొరేషను నీళ్ళతోటి రూమ్లో కూడా నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. రెండో పక్క శంకలా సెంటర్ బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తే అంతా కూడా సముద్రాన్ని తలపించే పరిస్థితులు, గుంటలు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉంది. అందువల్ల వెంటనే డ్రైనేజ్ సంబంధించి వ్యవస్థని బాగుపరచాలి. అట్లాగే కాలువలకు సంబంధించి కూడా పూడిక తీయడానికి గతంలో ఉన్నటువంటి టీముల ద్వారా పనిచేపించి ఆ పూడిక తీయించి ఈ నగరాన్ని రక్షించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.